హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ అయితే చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. చాలా తక్కువ మంది లైక్ అయితే చేస్తున్నారు. అప్పుడే మన వీడియో ఎక్కువ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నవీన్ పోలిశెట్టి న్యూ ఫిలిం లైక్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక ఫిలిం ఉన్నట్టు మనకు తెలుసు కదా, అదే అనగనగా ఒక రాజు. లైక్ ఈ ప్రాజెక్ట్ నుంచి మరొక అనౌన్స్మెంట్ వీడియో అనేది రివీల్ చేశారు. అది ఇంకా మీరు చూడకపోతే చూడండి. అయితే ఇప్పుడు ఈ ఫిలింలో హీరోయిన్ చేంజ్ అయితే అయింది అండ్ డైరెక్టర్ కూడా చేంజ్ అయితే అయ్యారు. లైక్ ఫస్ట్ హీరోయిన్గా శ్రీలీలాని కదా కన్ఫర్మ్ అయితే చేశారు. ఇప్పుడు మీనాక్షి చౌదరి ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. లైక్ చూసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్ మూవీస్లో అన్ని మీనాక్షి చౌదరి హవానే నడుస్తుంది. అండ్ డైరెక్టర్ మారి లైక్ డెబ్యూట్ అనుకుంటా. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫైనల్గా 2025 ఇయర్లో రిలీజ్ కావచ్చు. నెంబర్ 2, పరం సుందరి. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాన్వీ కపూర్ లీడ్లో యాక్ట్ చేశారు. లైక్ ఇది విలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండబోతున్నట్టుంది. నార్త్ అబ్బాయి పరం అండ్ సౌత్ అమ్మాయి సుందరి. సో వీళ్ళ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2025 ఇయర్ జూలై 25కి కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 3, ఆది పినిశెట్టి లీడ్లో యాక్ట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం శబ్దం. వైశాలి మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో మన ముందుకు మూవీ తీసుకురావడానికి చాలా టైమే పట్టింది. ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. 2025 ఇయర్ ఫిబ్రవరి 28. సో ఈ డేట్కి పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో వైశాలి మూవీ అయితే మనం చూసాము, చాలా మంచి అవుట్పుట్ అనేది ఆ టైంలో తీసుకొని వచ్చారు. మరి ఈసారి శబ్దంతో మన ముందుకైతే వస్తున్నారు. చూద్దాం ఈ ఫిలిం ఎలా ఉంటుందో. నెంబర్ 4, హిట్ 3. నాని నుంచి మరొక లుక్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ లుక్ వచ్చేసి. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో 2025 ఇయర్ మే 1కి కన్ఫర్మ్ చేస్తున్నారు. నెంబర్ 5, విశ్వక్సేన్ న్యూ ఫిలిం లైలా. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. సాంగ్ టైటిల్ సోను మోడల్. లైక్ సాంగ్ నుంచి ఫస్ట్ ప్రోమో వచ్చేసి టుమారో మార్నింగ్ 11 AM రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 6, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ అయితే చేశారు ఈ ఫిలింని 2 పార్ట్స్గా తీసుకొని వస్తున్నట్టు. లైక్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ 12th ఫిలిం, దీన్ని కూడా 2 పార్ట్స్గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. అయితే ఇక్కడ ఈ 2 పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, అంటే మనం ఫస్ట్ పార్ట్ చూసాక సెకండ్ పార్ట్ అసలు అవసరం లేదు అనిపిస్తుందంట. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఇచ్చేసి పక్కా సెకండ్ పార్ట్ రావాలి అన్నట్టు ఉంటుంది కదా. సో అలా అయితే ఉండదంట. ఇది 2 పార్ట్స్గా మనకి 2 డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉంటాయంట. అంటే ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా ఒక స్టోరీ అయితే చూస్తాము అండ్ సెకండ్ పార్ట్ అనేది డిఫరెంట్ స్టోరీ అయితే ఉంటుందట. సో అలా 2 పార్ట్స్గా విజయ్ దేవరకొండ 12th ఫిలిం అనేది మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. నెంబర్ 7, సికిందర్ స్టారింగ్ సల్మాన్ ఖాన్. టుడే బర్త్డే స్పెషల్గా టీజర్ అయితే రిలీజ్ కావాల్సింది. బట్ సంథింగ్ ఇష్యూ వల్ల టీజర్ అనేది 1 డే పోస్ట్ పోన్ అయితే చేశారు. మనకి టుమారో మార్నింగ్ సేమ్ టైం 11 AM టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. 1 minute 45 seconds వరకు టీజర్ డ్యూరేషన్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, ఈ అప్డేట్ చాలా క్లియర్గా అయితే వినండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఉన్ని ముకుంద లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ బ్రూటల్ థ్రిల్లర్ మూవీ మార్కో. సో ఈ ఫిలిం మనకి తెలుగు వర్షన్ థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. జనవరి 1కి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ థియేటర్స్లో వచ్చి మలయాళం అండ్ హిందీ వర్షన్లో 50+ CR వరకు కలెక్ట్ అయితే చేసింది. మనకి జనవరి 1కి తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి మనకి మూవీ నుంచి HD లీక్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. అదే అన్అఫీషియల్గా మనకైతే వస్తుంది కదా, సేమ్ అదే టైప్లో ఈ ఫిలింని కూడా లీక్ అయితే చేయబోతున్నారు. మరో ఫ్యూ డేస్లో లైక్ ఇదే వీక్లో మనకి HD చూడడానికైతే రావచ్చు. థియేటర్స్లో ఆడిన ప్రింట్ మాత్రమే మనకి ఆ HDలో వస్తుంది. అది మలయాళం ఒరిజినల్ ఒకటే రిలీజ్ చేస్తారో మనకి అన్నీ వస్తాయో తెలీదు. సో HD అయితే రాబోతుంది, అది ఈ వీక్లోనే మీరు చూడబోతున్నారు. అంటే ఇంకో న్యూస్ వచ్చేసి మనకి OTT ప్లాట్ఫామ్లో ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా యాడ్ అయితే చేయబోతున్నారు. లైక్ మీరు చూసుకున్నట్టయితే థియేటర్ ప్రింట్ వచ్చేసి అండ్ అందులో నుంచి సెన్సార్ వారు చాలా సీన్స్ వరకు కట్ అయితే చేశారంట. అందులో రియాజ్ ఖాన్ అదే గజనీ మూవీలో పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు కదా, సో తన క్యారెక్టర్కి సంబంధించి ఒక రోల్ అయితే ఉందంట. తన సీన్ ఒక్కటి కూడా మనకి మూవీలో లేదు. టోటల్గా అది తొలగించేశారు, ఎందుకంటే అంత బ్రూటల్గా అయితే మరి ఘోరంగా అయితే ఉందంట. సో దాన్ని వచ్చేసి మనకి
ఓటీటీ ప్లాట్ఫామ్లో యాడ్ అయితే చేస్తారంట. సో రీసెంట్గా ప్రొడ్యూసర్ గారు కన్ఫర్మ్ చేశారు, ఏదైతే మనకి సెన్సార్లో తొలగించేశారో అవన్నీ మేము ఓటీటీ ప్లాట్ఫామ్లో యాడ్ చేస్తామని చెప్పేసి. సో జనవరి 1కి తెలుగు వర్షన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అలానే ఫ్యూ డేస్లో మీకు హెచ్డి చూడడానికి రాబోతోంది. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చాక మనకి ఎక్స్ట్రా సీన్స్ ఫుటేజ్ అయితే చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, కార్తిక్ సుబ్బరాజ్ వస్తున్న సూర్య 44 మూవీ నుంచి టైటిల్ అండ్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ రెట్రో. సో టీజర్ అయితే చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక లవ్ స్టోరీగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అందులోనే యాక్షన్ డ్రామా థ్రిల్లర్ కూడా ఉండబోతుంది. మెయిన్గా ఇది ఒక లవ్ స్టోరీ ట్రాక్ మీద నడవబోతుంది. సో సూర్య గారి లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ పూజా హెగ్డే లుక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఒకలాగైతే ఉంది. సో తన లుక్ కూడా బాగుంది. అండ్ ఈ ఫిల్మ్ని మనం థియేటర్స్లో వచ్చేసి సమ్మర్లో చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 10, ఐడెంటిటీ. ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అనేది చాలా బాగుంది. సో ట్రైలర్ చూస్తున్నట్టయితే మంచి అవుట్పుట్ అనేది మనం చూడబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇందులో తౌనో థామస్, త్రిష అండ్ విజయ్ రాయ్ లీడ్లో యాక్ట్ చేశారు. లైక్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి జనవరి మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్గా ఈ ఫిలిం మన ముందుకైతే వస్తుంది. లైక్ డైరెక్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్ 2020 ఫారెన్సిక్ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే తీస్తున్నారు. చాలా బాగుంటుంది. ఆ ఫిలిం మనకి తెలుగు వర్షన్లో కూడా అందుబాటులో అయితే ఉంది. సో ఆ డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ ఇప్పుడైతే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11, హరిహర వీరమల్లు. ఈ ఫిలిం ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూనే ఉన్నారు. లైక్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాడి నుంచి ఈ ఫిలిం ఫస్ట్ సింగిల్ అండ్ ఓజీ ఫస్ట్ సింగిల్. సో హరిహర వీరమల్లు అండ్ ఓజీ నుంచి మనకి పోస్ట్ పోన్ అయితే అవుతూనే ఉన్నాయి. లైక్ ఇప్పుడు హరిహర వీరమల్లు నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఫైనల్గా ఈసారైనా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. సో ఈ అప్డేట్ ట్రూ అయితే కావాలి. లైక్ ఫ్రెండ్స్ జనవరి 1 midnight 12 AM వచ్చేసి హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారంట. సో కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్ వస్తే పక్కా మనకి హరిహర వీరమల్లు జనవరి 1 midnight 12 AMకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 12, కేసీఆర్ కేశవ చంద్ర రమావత్. రీసెంట్గా ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది ఒక ఎమోషనల్ టచ్ ఫిల్మ్గా తీసుకొని వచ్చారు. సో ఓటీటీ ప్రీమియర్ December 28 టుమారో నుంచి ఈ ఫిలిం ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13, మురా. ఇది యాక్షన్ డ్రామా ఫిలిం. సో రీసెంట్ రికమెండ్ వీడియోలో మీకు దీని గురించి చెప్పాము కదా. సో అప్పుడు మలయాళం వర్షన్ ఒకటే ఉండింది. ఇప్పుడు తెలుగు ఆడియో అయితే యాడ్ అయితే చేశారు. సో మంచి మూవీ తెలుగు ఆడియోలో అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి ఇప్పుడే మీరు వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 14, గేమ్ చేంజర్. మెగా ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ ట్రైలర్ లాంచ్ వచ్చేసి హైదరాబాద్లో జరగబోతుంది. ఒక ఈవెంట్ December 30కి అయితే ప్లాన్ చేశారు. సో ఆ ఈవెంట్లో వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ లాంచ్ అయితే చేయబోతున్నారు. సో December 30 ఈవినింగ్ టైంలో మనకి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 15, పుష్ప 2. నేను చెప్పేది చాలా క్లారిటీగా అయితే వినండి ఫ్రెండ్స్. అయితే అది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఆ పేర్లు అయితే కామెంట్లో ప్లీజ్ కామెంట్ అయితే చేయకండి. అవి ఇష్యూ అయితే వస్తాయి. అందుకే కదా నేను ఈ వీడియోలో కూడా ఆ పేర్లు అయితే మెన్షన్ చేయను. మీకు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో మాత్రమే చెప్తాను. సో అందుకే కామెంట్లో కూడా ఆ పేర్లు అయితే మీరు ఎవరికి కామెంట్ అయితే చేయకండి. సో ఇక్కడ చెప్పాలంటే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ తమిళ్ వర్షన్ ప్రింట్ అయితే వచ్చింది. సో అది అంత బెస్ట్గా మనకి చూడడానికి అయితే లేదు. లైక్ లైన్స్ టైప్లో క్వాలిటీ డౌన్లోడ్ అట్లయితే ఉన్నింది లో క్వాలిటీ చేసుకున్న వారికి. ఇంకా హై క్వాలిటీకి అయితే అది కొంచెం లిటిల్ బిట్ అయితే ఉన్నింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హిందీ వారి నుంచి ఒక ప్రింట్ అయితే వచ్చింది. హిందీ వర్షన్ ప్రింట్ అది 4K ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా, అది 4K. మీరు అదొక 12 GB వరకు అయితే ఉంది. సో అది కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 4Kలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఒరిజినల్ ఆడియో చెప్పాను కదా, ఆడియోస్ అయితే ఎప్పుడో వచ్చేస్తున్నాయి ఆ లాంగ్వేజ్కి సంబంధించి. బట్ ఇప్పుడు వచ్చేసి హిందీ వర్షన్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఇదైతే మీరు ఇప్పుడు వాచ్ చేసేయవచ్చు. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇప్పుడు థియేటర్స్లో ఆడుతున్న ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా థియేటర్స్లో యాడ్ అయితే చేయబోతున్నారంట ఫ్యూ డేస్లో. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా మనకు ఒక 18 minutes to 20 minutes వరకు ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే రాబోతుంది. ప్రెజెంట్ ఈ వర్షన్ చూస్తే మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకో వర్షన్ అయితే చూడబోతున్నాం. సో ఇది మనకి సో ఇప్పుడైతే మీరు అర్థమైంది కదా. సో అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే మీకు నేను చెప్తాను. సో అక్కడి నుంచి మీరు చూడవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.